హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ డబల్ నోటిఫికేషన్ వచ్చేసి మే 7వ తారీఖున నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి సిబిటి ఎగ్జామ్ అనేది జూలై ఆగస్టులో జరుగుతుంది. అంటే జూలై ఆగస్టులో జరుగుతుంది, ఇంకా పర్టికులర్గా ఏ డేట్స్లో జరుగుతుంది అనేది ఇంకా ఎస్ఎస్సి వాళ్ళు నోటీస్ అయితే ఏం రిలీజ్ చేయలేదు. అతి త్వరలోనే అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో నాకు తెలిసి ఆ నోటీస్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే జూలై ఆగస్టులో ఏ డేట్స్లో జరుగుతుంది అనేది. సో ఏంటంటే మనకి ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, అసలు మొత్తం విధానం ఏంటనేది ఒకసారి అయితే చూసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ డబల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే ఇందులో ఎగ్జామ్లో వచ్చేసి సెషన్ 1, సెషన్ 2 రెండు భాగాలుగా అయితే ఉంటుంది. ఇందులో ముందుగా సెషన్ 1 అయితే చూసుకుందాం. సెషన్ 1 వచ్చేసి రీజనింగ్ 20 క్వశ్చన్లు 60 మార్కులు, అలాగే అర్థమెటిక్ 20 క్వశ్చన్లు 60 మార్కులు, టోటల్గా మీకు 40 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఈ రెండు అంటే రీజనింగ్ 20, అర్థమెటిక్ 20, టోటల్గా 40 క్వశ్చన్లు 120 మార్కులు. ఓకే, దీనికి టైమింగ్ చూసుకున్నట్టయితే 45 నిమిషాలు టైం అయితే ఇస్తారు అందరికీ. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కలిపి మామూలుగా 45 నిమిషాలు టైం అయితే ఇస్తారు రాసుకుంటాయి ఎగ్జామ్కి. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి వచ్చేసి 60 నిమిషాల టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మీకు ముందే చెప్తున్నాను, ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాసుకుంటే అవకాశం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు, అర్థమైందా? ఓకే, ఇక సెషన్ 2 ఒకసారి చూసుకుందాం. సెషన్ 2 అనేది జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు అయితే వస్తాయి 75 మార్కులకి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, ఇది ఒక 75 మార్కులకి. టోటల్గా చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్లు అంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి టోటల్గా 50 క్వశ్చన్లు అయితే వస్తాయి 150 మార్కులకి. అర్థమైందా? దీనికి కూడా అంతే 45 నిమిషాలు. ఓకే, ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి వచ్చేసి 60 నిమిషాలు టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమైంది కదా. మీకు ఏంటంటే ఎగ్జామ్లో కూర్చున్నాక ముందు మీకు సెషన్ 1 ఓపెన్ అయ్యింది. ఈ సెషన్ 1లో అర్థమెటిక్, రీజనింగ్ ఈ రెండు కంప్లీట్ అయ్యాక 45 నిమిషాలు అయిన తర్వాతే మీకు ఇందులోకి ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సెషన్ 2 ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీకు 9:45 + 45 90 మినిట్స్ మీకు టైం అలాట్ చేసి ఈ రెండు రాసుకుంటాకైతే కుదరదు. ముందు అర్థమెటిక్, రీజనింగ్ ఈ సెషన్ అయితే ఓపెన్ అయింది. ఈ సెషన్ మొత్తం మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సెషన్కి వస్తారు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ నేను అర్థమెటిక్, రీజనింగ్ని 20 నిమిషాల్లోనూ లేదా 25 నిమిషాల్లోనే కంప్లీట్ చేసా, నాకు రిమైనింగ్ 20 మినిట్స్ ఆదా అయింది కదా, మరి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే మీకు ఆదాయం మీరు అలా కూర్చుంటుందండి మీకు. అంతేగాని మీకు అయింది కానీ చెప్పి సబ్మిట్ అయిపోయి మీ ఈ సెక్షన్లోకి అయితే రారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. 45 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేయాల్సిందే. ఓకే, ఇక ఒకసారి నెగిటివ్ మార్కింగ్ విధానం అది ఏంటి అనేది చూసుకుందాం. ఇందులో చూసుకున్నట్టయితే ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అంటే మీకు కరెక్ట్ అయిన ప్రతి ఆన్సర్కి 3 మార్కులు అయితే ఇస్తారు. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఒకసారి చూసుకోండి, 20 క్వశ్చన్లు 60 మార్కులు అంటే ఒక క్వశ్చన్కి 3 మార్కులే కదా. ఓకే, మీకు ఇందులో నెగిటివ్ మార్కింగ్ విషయానికి అయితే వద్దాం. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కంప్లీట్గా. అర్థమైందా? ఓకే, ఇక నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 2. సెషన్ 2లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, అది ఎంత అంటే 1/3. అంటే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే నీకు 1 మార్క్ అనేది కట్టు, ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే 1 మార్క్ అనేది ఇస్తారు. నువ్వు క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదు అంటే నువ్వు ఒక క్వశ్చన్ అసలు వదిలేసావంటే నీకు మార్క్ ఇవ్వబడదు, అలాగే తీరు కూడా. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అంటే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ డబల్ నోటిఫికేషన్లో మీకు క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి మీకు ఎగ్జామ్లో. అవి ఎలా ఉంటాయి, క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ వేటి ఉంటాయి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. యాక్చువల్గా మీకు క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు ఏదైతే సెషన్ 1 ఉందో సెషన్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ అండి. అర్థమైందా? మీకు ఏదైతే అర్థమెటిక్, రీజనింగ్ రాస్తారు కదా ఆ పేపర్, ఓకే, మీకు అది కంప్లీట్గా క్వాలిఫైయింగ్ స్టాండర్డే. మీకు దాన్ని ఫైనల్ మెరిట్లోకి కన్సిడర్ చేయరు. అర్థమైందా? మీకు ఏదైతే ఫైనల్ మెరిట్ వచ్చేసి సెషన్ 2 ఈ 150 మార్కులకి సెషన్ 2 రాస్తారో అది మాత్రమే మీకు ఫైనల్ మెరిట్లోకి అయితే కన్సిడర్ చేసి దాని ద్వారా మీకు జాబ్ వస్తుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకసారి మరి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ మనకి సెషన్ 1 క్వాలిఫైయింగ్ స్టాండర్డ్ అని మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అసలు ఎలా ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. అండర్ గ్రేడ్ వారికి 30% రావాలి. ఓకే, 30% అంటే 36 మార్కులు. అర్థమైందా? మీకు ఎలాగంటే ఈ 120 మార్కులకు గాను 30% అంటే 120 మార్కులు అనేది మీకు
100% ఈక్వల్ అయితే 30% అంటే ఎంత? ఓకే, 120 ఇంటూ 30/100, 12 ఇంటూ 3 36. అలాగా అర్థమైందా? మీకు 36 మార్కులు అయితే రావాలి. అంటే మీరు 12 క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టాలి. ఎందుకంటే మనకి ఒక క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి మీరు 12 క్వశ్చన్లు కరెక్ట్గా పెడితే సరిపోద్ది. సో ఈజీగా స్కోర్ గెయిన్ చేసుకోవచ్చండి. అర్థమైందా? ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నీకు కరెక్ట్గా తెలిస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అసలు పేపర్ 1 క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఈజీ. ఎస్ఎస్సి ఎంటెస్ డబుల్దార్లో మీరు కష్టపడాల్సిందల్లా ఇక్కడే జనరల్ ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇక్కడే కష్టపడాలి. మీకు పేపర్ 1 నథింగ్ నన్ను అడిగితే. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. జస్ట్ 12 క్వశ్చన్లు కరెక్ట్ పెడితే చాలు. ఓకే బ్రదర్, నాకు అసలు అర్థమెటిక్ 0, నేను అర్థమెటిక్ ఏం చేయలేను 0 అంటే ఓకే, నీకు అర్థమెటిక్ రాకపోయినా పర్లా, రీజనింగ్ ఉందిగా, రీజనింగ్ నుంచి అయినా గెయిన్ చేసుకోవచ్చు మార్కులు. ఓకే, రీజనింగ్లో నీకు ఫుల్గా రీజనింగ్ పెట్టినా ఏమవుదు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమెటిక్ నుంచి పెట్టాలి, రీజనింగ్ నుంచి పెట్టాలని మ్యాండేటరీ కూడా లేదు. సెషన్ 1 అంటే నీకు అర్థమెటిక్, రీజనింగ్ 2 కలిపి వస్తాయి. సో ఏంటంటే మీకు అర్థమెటిక్ తెలియకపోతే రీజనింగ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఏంటంటే 12 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ పెట్టాలి. టోటల్గా 40 క్వశ్చన్లకు గాను 12 క్వశ్చన్లు కరెక్ట్ పెడితే నువ్వు క్వాలిఫై అయినట్లే. అంటే 12 క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టాలా బ్రదర్ అంటే ఒక క్వశ్చన్ కొంచెం ఎక్కువ పెడతాక చూడండి, ఒక 13 క్వశ్చన్లు 14 క్వశ్చన్లు. ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ అనేది ఉంది. బహుశా మీరు రాసిన ఎగ్జామ్లో మీ షిఫ్ట్ అనేది కొంచెం ఈజీగా ఉంటే ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అందుకనే నార్మలైజేషన్ ఉంది కాబట్టి కొంచెం నేను చెప్పిన ఈ 12 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఏవైతే 8 క్వశ్చన్లు చెప్పానో ఒక క్వశ్చన్ ఎక్కువ పెడతాకైతే చూడండి. ఓకే, ఇక నెక్స్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి 25%, అంటే మీకు 30 మార్కులు. మీకు 30 మార్కులు వస్తే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు మీకు పేపర్ 1 క్వాలిఫై అవుతారు సెషన్ 1. అంటే 10 క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టాలి. అర్థమైనా? 30 మార్కులు రావాలంటే 10 క్వశ్చన్లు చెప్పే కదా, ఒక క్వశ్చన్ ఎక్కువ పెట్టుకోండి, 11 క్వశ్చన్లు కానీ 12 క్వశ్చన్లకు కానీ. ఓకే, 40 మార్కులు 40 క్వశ్చన్లకు గాను. అలాగే ఆల్ అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఇక నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ కేటగిరీస్. ఓకే, వీళ్ళలో వచ్చేసి 20%, అంటే మీకు 24 మార్కులు రావాలి. 24 మార్కులు అంటే 8 క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టాలి. ఓకే, మీకు 40 క్వశ్చన్లకు కానీ 8 క్వశ్చన్లు కరెక్ట్గా పెడితే మీరు క్వాలిఫై అయిపోయినట్లే. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్ మెరిట్ అనేది ఓన్లీ సెషన్ 2ని బట్టి మాత్రమే ఉంటుంది. 150 మార్కులకు గాను ఫైనల్ మెరిట్ తెస్తారు. మీకు ఇదే ఇంపార్టెంట్, ఇది నథింగ్. ఎస్ఎస్సి ఎంటెస్ డబుల్దార్కి మీరు నెక్స్ట్ సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ప్రిపేర్ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, మీకు చేసుకున్న ఉపయోగం ఉంటుంది. ఓకే, మీరు మట్టికి ముందే చెప్తున్నాను, ఇంగ్లీషు జనరల్ స్టడీస్ అసలు వదిలిపెట్టద్దండి. ఓకే, దీనిదే ఫైనల్ మెరిట్. మీకేంటంటే నేను లాస్ట్ టైం చెప్పాను, మీకు ఎస్ఎస్సి ఎంటెస్ హవల్దార్కి సంబంధించి కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే 150కి గాను మీరు సేఫ్ స్కోర్ వచ్చేసి 135+, అంటే మీకు 50 క్వశ్చన్లకు గాను ఓకే 45+ క్వశ్చన్లు కరెక్ట్ పెడతాక చూడండి, అప్పుడే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని లాస్ట్ టైం చెప్పా. కానీ చాలామంది ఎందుకు బ్రదర్ అలా భయపెడతారు, ఓకే ఇలా కామెంట్ చేశారు, అంటే ఎక్కువ కట్ ఆఫ్ చెప్పి ఎందుకు బ్రదర్ భయపడతారు అన్నారు. అంటే మీకు నిజం చెప్తే నచ్చట్లేదండి. ఓకే, ఈసారి సేఫ్ స్కోర్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కొంచెం నెక్స్ట్ వీడియో అయితే కొంచెం చేస్తానండి. అంటే కొంచెం సమాచారం ఉంది ఎస్ఎస్సి ఎంటెస్ అండ్ డబుల్దార్కి సంబంధించి, అప్పుడైతే కవర్ చేస్తాను. ఇక సిలబస్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే మీకు అర్థమెటిక్, రీజనింగ్, జీకే అండ్ చేసి ఇంగ్లీష్కి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలన్నది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది నేను ఓన్గా డిజైన్ చేసిన పీడిఎఫ్ అండి. మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అసలు మీరు ఏమేమి కవర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూడండి. డెఫినెట్గా మీకు ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ టైం వేస్ట్ అయింది. మీకు ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు వీడియో పట్టింది. సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే కొంచెం మీరే చూసుకోండి, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇదే మొత్తానికి వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.